వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం శ్రీ సీతారాముల కళ్యాణానికి ముస్తాబవుతోంది. ఈ నెల 19న ప్రారంభమైన సీతారామచంద్రస్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 27న శ్రీ సీతారాముల పరిణయ ఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా నుంచి కూడా సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం జరగనుంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో అనాదిగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవపేతంగా నిర్వహించడానికి కొరకై ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శ్రీరామ నవమి నాడు 27వ తారీఖు నాడు శుక్రవారం నాడు మనకు ఉదయం స్వామివారికి ఆంతరంగికంగా సేవలుంటాయి. ఉపనిషత్తుల ద్వారా అభిషేకము, పరివార దేవతలకు అభిషేకాలు మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపి స్వామివారికి ఆంతరంగికంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తోత్సవాన్ని శివార్చన వేదికగా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. భక్తులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. మనము శివ కళ్యాణం తర్వాత పెద్ద పండుగ అయినటువంటి శ్రీరామనవమి కూడా మనకు రాముడు వారి కళ్యాణం చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లను మనము గత నెల రోజుల నుంచి కూడా టెండర్స్ పిలుచుకోవడం కానీ, శివ కళ్యాణంలో ఉన్నటువంటి భక్తులను అంచనాను బట్టి ఇంకా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేసుకుంటూ అన్ని రకాల డిపార్ట్మెంట్స్తో మరియు మా వివిధ శాఖలతో కూడా, దేవాలయ శాఖలతో కానీ వివిధ రకాల శాఖలు, ముఖ్యమైనటువంటి శాఖలందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరిగింది.